చాలా మంది కపుల్ ట్రీట్మెంట్స్ గురించి వన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, లేదా వాళ్ళు ప్రీవియస్ గా ట్రీట్మెంట్స్ ఏమన్నా తీసుకున్నా, లేదా వాళ్ళ యొక్క హిస్టరీ బట్టి ఏంటంటే ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్ లో ఏంటంటే వాళ్ళ యొక్క హిస్టరీ బట్టి అన్నమాట, వాళ్ళ యొక్క పాత ఫైల్స్, పాత రిపోర్ట్స్, లేకపోతే ప్రీవియస్ గా వాళ్ళకి ఏమన్నా ప్రెగ్నెన్సీస్ వచ్చిన హిస్టరీ బట్టి మనము కొన్ని రకాల మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, లేదా ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సో కొన్ని హై లెవెల్ ట్రీట్మెంట్స్ కానీ లేదా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ ఐవీఎఫ్ కానీ గురించి చెప్పినప్పుడు ఏంటంటే బేసిక్గా కపుల్స్ అడిగే క్వశ్చన్ వచ్చేసరికి, మేడం స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోవాలా మాకు ప్రెగ్నెన్సీ రావాలి అన్నా, లేదా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వాలి అన్న అనేది అడుగుతూ ఉంటారు. రెండోది, మాకు ఎక్కువ డోసేజ్ ఆఫ్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుందా, ఎందుకు అని అడుగుతూ ఉంటారనమాట. సో ఈ రెండిట్లకి ఏంటంటే ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది. సో అది రొటీన్గా తీసుకోవాలా అంటే, రొటీన్గా అందరికీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి ఏదైనా హిస్టరీ ఉంది, సపోజ్ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి కానీ నిలబడట్లేదు, లేదా అబార్షన్స్ అవుతున్నాయి, మిస్క్యారేజెస్ అవుతున్నాయి అని అంటే మాత్రం ఒకసారి ఏంటంటే వాళ్ళకి కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేయించి మనం స్టెరాయిడ్ డోసేజ్ అనేది పెడతా ఉంటాం. యూజువల్గా అది మనం టాబ్లెట్ ఫామ్ లో పెడతాం. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి కొన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా బ్లడ్ డిజార్డర్స్ కానీ, బ్లీడింగ్ డిజార్డర్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్కసారి హెపారిన్ ఇంజెక్షన్స్ అనేవి పెట్టాల్సి వస్తుంది. దాన్ని బ్లడ్ థిన్నర్స్ అని పెట్టాల్సి రావటం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అప్పుడు మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాగే మదర్ కూడా కాంప్లికేషన్స్ అనేవి బాగా రెడ్యూస్ అవుతాయి. అండ్ టర్మ్ ప్రెగ్నెన్సీ అంటే హెల్దీ 9th month డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అది ఇండికేటెడ్. సో వాళ్ళలో డెఫినెట్ గా అది పలానా ప్రాబ్లం అని కన్ఫర్మ్ అయితే టెస్ట్ లో డెఫినెట్ గా ఈ ఇంజెక్షన్స్ అనేది కంటిన్యూస్ గా 8th month వరకు తీసుకోవాలి. ఇంకొకటి, ట్రీట్మెంట్స్ లో భాగంగా అసలు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మే అవ్వట్లేదు, సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో పిల్లలు లేక బాధపడుతున్న కపుల్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ట్రీట్మెంట్స్ దేనికి రెస్పాండ్ అవ్వరు. అవి చిన్న ట్రీట్మెంట్స్ కానీ, చిన్న ఐయుఐలో కానీ కన్ఫర్మ్, లేదా ఒక్కోసారి లాప్రోస్కోపీ చేయించుకున్న ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వనప్పుడు మనం ఫర్దర్ ట్రీట్మెంట్స్ కి అడ్వైస్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఐవీఎఫ్ అంటాం అనమాట. ఐవీఎఫ్ ట్రీట్మెంట్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దీంట్లో ఏంటంటే మనం ఇంజెక్షన్స్ అనేది ఇస్తాం. ఎందుకు ఇంజెక్షన్స్ ఇవ్వాలి, డైలీ కోర్స్ కంటిన్యూస్ గా 10 days తీసుకోవాలి అవసరమా అని అడుగుతా ఉంటారు. సో ఇందులో ఏంటంటే డైలీ ఇంజెక్షన్స్ ఎందుకు ఇస్తాం. సో ఐవీఎఫ్ అనేది యూజువల్ గా మనం 10 days వారి యొక్క ఎగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనము గ్రో చేసి వాటిని మనం కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఐవీఎఫ్ కి వెళ్ళేటప్పుడు యూజువల్ గా 1 or 2 eggs కలెక్ట్ చేయడం వల్ల మనకి ఎంబ్రియో ఫార్మేషన్ అనేది కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ మనం 100% ఇవ్వలేము. ఎందుకు అని అంటే వరల్డ్ వైడ్ వేరియస్ స్టడీస్ లో కానీ చాలా మంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ లో తీసుకున్నప్పుడు ఏంటంటే, సో అది ఒక రేషియోలా ఉంటుంది. సపోజ్ మనం ఒక 10 eggs అనేది ఒక ఫిమేల్ పార్ట్నర్ లోంచి కలెక్ట్ చేసినప్పుడు అందులోని ఫర్టిలైజ్ అయ్యేవి ఒక 10 నుంచి 7. సో 7 ఫర్టిలైజ్ అయిన తర్వాత ఎంబ్రియో ఫార్మేషన్ అంటే 5వ రోజు వరకు బ్లాస్టోసిస్ట్ స్టేజ్కి వచ్చేవి 3 అన్నమాట. సో ఇది కామన్ రేషియో అనేది ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం ఇలా చూస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ ఈవెన్ 10 embryos, 10 eggs can give 10 embryos. బట్ ఎక్కువ రేషియో ఏంటంటే మనకి ఈ 10-7-3 అనేది మెయింటైన్ అవుతుంది. సో వాళ్ళకి ఎంబ్రియో ఫార్మేషన్ అనేది ఎగ్స్ కొద్దిగా నెంబర్ ఉంటేనే బేబీ ఫార్మేషన్ అనేది 5th day వరకు బెటర్ గా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏంటంటే, సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మనం కంటిన్యూస్ గా ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఎగ్స్ అనేవి ఒక పూల్ లాగా గ్రో చేసి, అలాగే ఎగ్ క్వాలిటీ కూడా పడిపోకూడదు. వన్స్ మనం డోసేజ్ అనేది స్కిప్ చేసినా కూడా మళ్ళీ ఎగ్ క్వాలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ మిడిల్ లో. సో అంతే కంటిన్యూస్ గా మనము ఇంజెక్షన్స్ అనేవి మెయింటైన్ చేయాలి. సో వన్స్ సర్టన్ ఎగ్స్ సర్టన్ సైజ్ వరకు వచ్చిన తర్వాత మనము అవి బయటికి కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మనం ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా వారి యొక్క ఏజ్ బట్టి, వారి యొక్క వెయిట్ బట్టి మనము క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ గా వాళ్ళు ఏమైనా ఐవీఎఫ్ తీసుకుంటే దాని యొక్క రెస్పాన్స్ బట్టి మనము ఒకవేళ వాళ్ళు సెకండ్ ఐవీఎఫ్ కి వెళ్లాల్సి వస్తే, సో ప్రీవియస్ రెస్పాన్స్ బట్టి మనం డోసేజ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొక స్టడీలో ఏం తెలిసిందంటే, ఇప్పుడు రీసెంట్ స్టడీలోని వెస్టర్న్ కంట్రీస్ తోటి ఏషియన్ ఇండియన్ పాపులేషన్ మనం కంపేర్ చేస్తే, ఏషియన్ ఇండియన్ పాపులేషన్ లో కొంచెం డోసేజ్ అనేది ముందు నుంచే స్టార్ట్ చేస్తేనే మన ఇండియన్ పాపులేషన్ లో యూజువల్ గా రెస్పాన్స్ అనేది బాగుంది. సో వెస్టర్న్ పాపులేషన్ తో లాగా మనం వెళ్తుంటే, సో
ఫిమేల్ ఇండియన్స్కి రెస్పాన్స్ అనేది బెటర్గా రావట్లేదు. సో కంటిన్యూస్గా స్టడీస్ చేంజెస్ వల్ల ఏంటంటే మన ఇండియన్ పాపులేషన్లో కొంచెం డోసేజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల కొంచెం డోసేజ్ అనేది 2 types ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదే సేమ్ రెస్పాన్స్ రావడానికి. సో ఇలా IVF ఇంజెక్షన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. గొనడోట్రోపిన్స్లో దీంట్లో కూడా ప్యూరిఫైడ్, హైలీ ప్యూరిఫైడ్, రికాంబినెంట్ అన్నమాట. సో వీరి యొక్క రెస్పాన్స్ బట్టి మనము టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా మార్చడం జరుగుతుంది. సో ఇంకా దీని మీద మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ కానీ లేదా మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న రెస్పాన్స్ సరిగ్గా రాలేదు అనుకుంటే డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్లో మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.